ఇటీవల గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను 2024 ఎన్నికల్లో పోటీ చేయను, కానీ వైసీపీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా అంటూనే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేస్తానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నేడు వైసీపీ శ్రేణులు, మాగుంట అభిమానులు ఒంగోలులోని A1 హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల్లో మాగుంట కుటుంబం అంత సౌమ్యులు ఉండరని, అలాంటి మాగుంట శ్రీనివాసులరెడ్డిపై ఎమ్మెల్యే అన్న రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయటం సబబు కాదని, మనందరం వైసీపీ పార్టీలో ఉంటూ ఇలా ఒకరిపై ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవటం మంచి పద్ధతి కాదని అన్నా రాంబాబు వెంటనే స్పందించి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. ఈ సమావేశంలో తాతా ప్రసాద్, గొర్రెపాటి శ్రీను, పల్లపోతు మల్లికార్జున్ రెడ్డి, తాతా బద్రి, ఆళ్ల రవీంద్రారెడ్డి, బెల్లం సత్యం, కంచెర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరియు మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పరచడానికి కారణం వ్యక్తిగత దూషణలో నిన్న సోదర పెద్దలు, గౌరవనీయులు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు గారు ఆయన ఏ విధంగా మాట్లాడింది మీరందరూ చూశారు. సౌమ్యులు, గత 34 సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంట్లో మాగుంట కుటుంబం అనేది ఒక అండగా నిలబడి ఆనాటి కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఈరోజు వైసీపీ పార్టీలో కానివ్వండి, మాగుంట కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండి ఆ రోజు 1991 నుంచి కూడా పాత ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా 2014, 2009లో పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత పశ్చిమ ప్రాంతంలో ఉండే ఏరియాలో అంటే ఉదయగిరి, కావిలి, అదేవిధంగా కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, సంతనూతలపాడు ఈ కాన్స్టిట్యూషన్ అన్నింటిలో కూడా సుపరిచితులు, ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో సుపరిచితులైన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి పెద్దలు, గౌరవనీయులు, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నిన్న వ్యక్తిగత దూషణకు ప్రేరేపించినట్లు మాకు అనిపిస్తుంది. ఇది మనందరం ఒక కుటుంబంలో వ్యక్తులం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అన్నా రాంబాబు గారు కానివ్వండి, అందరూ ఒక కుటుంబంలోని వ్యక్తులు. మనకేదన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మనకు కొంతమంది పెద్దలు ఉంటారు, అధిష్టానం ఉంటాం. అధిష్టానం దగ్గర మన యొక్క సమస్యలను పరిష్కరించుకొని చేసినట్లయితే బాగుండేదని మా యొక్క ఆలోచన. మేమేదో రాంబాబు గారిని విమర్శించాలనో లేకపోతే ఇదే చేయాలనో అని మేమేది ఈ ప్రెస్ మీట్ పత్రికాముఖంగా మేము చేయట్లా. కానీ మీ అందరికీ తెలిసిందే మాగుంట కుటుంబం గురించి. ఈ జిల్లాలో వారు ఎంత సౌములు, ఎవరిని కూడా ఎటువంటి ఇంతవరకు 34 ఏళ్ళ చరిత్రలో మాగుంట కుటుంబం ఎవరిని వ్యక్తిగత దూషణకు పాల్పడింది లేదు. అట్లాంటి వ్యక్తి మీద నిన్న సోదరులు, గౌరవనీయులు, పెద్దలు, గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట కుటుంబం ఎక్కడ నిలబడినా నేను వ్యక్తిగతంగా తీసుకొని వారిని ఓడిస్తాను అనే ఒక మాట అనడం ఇది ఇంటి సమస్య. మన ఇంటి సమస్యని అధిష్టానం దగ్గర మనం క్లియర్ చేసుకోవాలి, కానీ పత్రికాముఖంగా చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, అందరూ వైఎస్ఆర్ కుటుంబంలోని వ్యక్తులం. ఇంకా రెండోది, 34 సంవత్సరాలు ఈ జిల్లాలో వచ్చిన తర్వాత మాగుంట కుటుంబం ఏమి చేసింది అనే దానికి 1991లో సుబ్బారెడ్డి గారు రాగానే ఈ జిల్లాలో ఆయన మొదటగా చూసింది విద్యార్థులు ఎంతోమంది విద్య కోసం ఇబ్బంది పడుతుంటే ఆ రోజున 21 జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా కనిగిరి, పశ్చిమ ప్రాంతం కనిగిరి ఆ ఏరియాలో వాటర్ ఫ్లోరిన్ ప్రాంతం అయితే అప్పుడు తన సొంత నిధులతోటి ఈ రోజుకి కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతున్నది మనం చూస్తున్నాం. అంతేకాదు రకరకాల డెవలప్మెంట్స్. ఇప్పుడు సహజంగా ఒక అభివృద్ధి అనేది ఎక్కడ వస్తుందండి? ఎమ్మెల్యే, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కలిసి చేస్తేనే ఒక అభివృద్ధిగా మనం ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం. 91 నుంచి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఆనాడు తర్వాత పార్వతమ్మ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు అందరి ఎమ్మెల్యేలని కలుపుకునే మనస్తత్వం తప్పితే ఎప్పుడు నాకు డివైడ్ అండ్ పాలసీ కానీ అదేవిధంగా వర్గాల్ని చారతీయటం కానీ నచ్చని వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా వర్గాలను చారతీస్తా అంటే ఒప్పుకునే వ్యక్తి కాదు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే,
ఎవరైనా తన దగ్గర తిరిగే వాళ్ళ మీద కానీ ఎవరి దగ్గరైనా వచ్చి ఆయనకి సహజంగా పలానాయన ఇట్లా చేశాడు అన్నా కూడా ఆయన వినే రకం కాదు. మీకేం కావాలి, మీ సమస్య ఏంది అని సానుకూలంగా అయిని దాని తర్వాత దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరించే వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. మీ అందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు ఉన్న పవరు అందరికీ. ఎందుకంటే 2004 రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభ్యులకి ఉన్న ప్రాముఖ్యత పార్లమెంట్ సభ్యులకి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక జననాయకుడిగా శాసనసభ్యులనే అందరూ చూస్తుంటారు. ఎక్కడైనా కూడా మన అధికారం ఏదైనా మన గ్రూప్ ఏదైనా చేయాలన్నా కూడా ఏ డెవలప్మెంట్లో కూడా శాసనసభ్యులు ఆ అభివృద్ధి ప్రదాతలు ముందుంటారు. వారికి తోడ్పాటుగా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకొని దానికి అనుసంధానంగా వెళ్తుంటారు. అంటే అభివృద్ధికి ఓంప్రదం చేసే ఏ కాన్స్టిట్యూషన్లో అయినా కానీ శాసనసభ్యులు ముందుండి వీరందరికీ ఏ సమస్య ఇది ఉందన్నా ఇది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడాల్సినవి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడటం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడాల్సినవి స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడటం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రస్తావించడం, తదనుగుణంగా అక్కడి నుంచి మనం ఫండ్స్ తెచ్చుకొని మనం చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ గతంలో శ్రీనివాస్ రెడ్డి గారు మీ అందరికీ ఈ రోజున తూర్పు కమ్మపాలెం సైడు ఫ్లైఓవర్ మీరు అందరూ చూసే ఉంటారు. సుమారు 500 కోట్లతోటి ఆ రోజున బైపాస్ని తేవటంలో నిర్మించడం జరిగింది. కేవలం 2012లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ సభ్యులుగా ఆయన అందరినీ ఇక్కడి నుంచి వాస్తవానికి దక్షిణాది పక్క మన బైపాస్ రోడ్డు ఇదైతే ఎంతోమంది నివాసాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి దాన్ని తూర్పు పక్కకి తెచ్చి ఆ బైపాస్ని మనకి తేవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే, తన సొంత నిధులతోటి ఈ రోజున పార్లమెంటు ఏరియాలన్నింటిలో కూడా తన సొంత నిధులతోటి అన్ని రకాలుగా కలెక్టర్ ఆఫీస్లో స్పందన హాల్ చూడండి. ఎందుకంటే పార్లమెంటు సభ్యులకి ఒక లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ పవర్స్లో తనకు చేతనైనంతగా అభివృద్ధి చెందడంలో ప్రతి ఎమ్మెల్యేకి సహకరిస్తూ నేనున్నానంటూ తన ఎంపీ ఫండ్స్ కూడా తన దగ్గరికి వచ్చే కార్యకర్తలకి ఎవరైనా వేయకుండా ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఏ కాన్స్టిట్యూషన్లో ఆ కాన్స్టిట్యూషన్లో వారికి ఆ ఫండ్స్ ఇచ్చి తదనుగుణంగా తన యొక్క తోడ్పాటుని అందించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, స్పందన హాల్ విషయంలో కానివ్వండి, పోలీస్ గెస్ట్ హౌస్, ఎందుకంటే మనం చెప్పుకునేవన్నీ కూడా అన్నీ ముఖ్యమైనవి. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. కలెక్టరేట్ పరంగా ఈ రోజున ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుందంటే ఆ స్పందన హాల్లోనే జరుగుతుంది. అదంతా ఆయనకుండే లిమిటెడ్ పవర్స్ తోటి ఇచ్చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటారా, అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో సీఎం గారి ఆధ్వర్యంలో చేయాల్సిందే. ఈయన 2009లో పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత 2014లో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019లో వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. అంటే పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం తీసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతంలో ఆయన ఈ 15 ఏళ్లలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉండడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో పశ్చిమ ప్రాంతానికి కానివ్వండి, ఆయనకుండే లిమిట్స్ ఆ నిధులను బట్టి ఆ నిధుల్ని చేయటం, అదే ఎమ్మెల్యేలకు ఇచ్చి సహకరించటం, అదేవిధంగా తన యొక్క ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తన నోటీస్కి వచ్చినవి కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం, ఇవన్నీ చేస్తున్న వ్యక్తి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు. మీరందరూ చూడండి, ఈ రాష్ట్రంలో అంటే నేను ఎవరిని ఇంకొకరు అంటలేదు, ఆయనకి ప్రజలంటే అభిమానం. వారానికి ఒకసారి ఏ పార్లమెంటు సభ్యులు తిరగనన్ని రోజులు కూడా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడే ఉండి వచ్చారు. ఏ యొక్క ఎమ్మెల్యే పిలిచినా ఇమీడియట్గా అక్కడ అటెండ్ అవుతాడు, ఏ ప్రోగ్రామ్కైనా. ఎందుకంటే ఎమ్మెల్యే ఏదన్నా మనం నియోజకవర్గానికి పోవాలంటే శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కలిసి వెళ్తే ఒక యూనిటీ
ఒక ఐక్యత ఉంటుందనే ఒక ఉద్దేశంతో సొంతగా ప్రోగ్రాంలు గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా శాసనసభ్యులు తెలియపరిచిన తర్వాతే ఆయన వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క డెవలప్మెంట్స్ని జరుపుకోవడం మనందరం చూస్తూనే ఉన్నాం. మీ అందరికీ తెలిసింది షాదీఖానా విషయంలో కానివ్వండి, మొన్న మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చిన ఫండ్స్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా కొండేపి రింగ్ రోడ్డు తన సొంత నిధులతో ఈ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎన్నో రకాల ఫ్లోరైడ్ బాధితులకు కానివ్వండి, వాటర్ స్కీమ్స్ వీటి విషయంలో కానివ్వండి, టొబాకో రైతులు వారికి ఉన్న సమస్యల్ని ఇప్పుడు పార్లమెంటు సభ్యులు తన యొక్క పరిమితిని ఉపయోగించుకొని ఏవి చేయాలో, ఎక్కడ ఏ సెంట్రల్ మినిస్టర్ని కలవాలో, ఏదొక్క చేయాలో అనే ఆ ప్రతి ఒక్క దాంట్లో కూడా భాగస్వామ్యమై తన ఇండివిజువల్గా ప్రాబ్లంగా తీసుకొని రాష్ట్రం తరఫున అందరూ సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఒక్కొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ తనకుండే పరిధిలో అవన్నీ చేసుకుంటూ ఉన్న వ్యక్తి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ ఈ అభివృద్ధి అనేది ఒక కోణం. ఈ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పాత్ర ఉంటుంది. ఎందుకంటే మనం ఏ ప్రతిపాదించినా కానీ త్రూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి చేరాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ప్రాబ్లం ప్రస్తావిస్తాం ఎప్పుడైతే సీఎంఓ నుంచి వెళ్ళుద్దో, ఎందుకంటే ఈ దేశంలో ప్రతి సీఎంఓ నుంచి వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో చూసుకొని వాళ్ళు ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లం ముఖ్యమా కాదని తెలుసుకొని మన ఎంపీలందరూ కూడా మిగతా ఎంపీని తీసుకొని ఆ ప్రాబ్లంని స్టేట్ గవర్నమెంట్ తరఫున చేసుకుంటారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే, ఏ రోజు ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాగుంట ఫ్యామిలీ ఆనాడు సుబ్రహ్మణ్యుడు గారు కానివ్వండి, పార్వతమ్మ గారు కానివ్వండి, ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మన యువ నాయకులు ఓకే ఎన్నో రకాల అభివృద్ధి చేయడంలో మాగుంట కుటుంబ ఫ్యామిలీ అందరి శాసనసభ్యుల తోడ్పాటుతున్న పరిమితిలో అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్లో వ్యక్తిగతంగా మాగుంట కుటుంబాన్ని వారు ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ చాలా బాధ కలిగింది. ఆ మాటల్ని మేము తప్పనిసరిగా ఆయన ఆ విధంగా నేను ఎక్కడైనా సరే మాగుంట కుటుంబాన్ని ఎక్కడ నిలబడినా నేను తిరిగి ఓడిస్తాను అని చెప్పి అట్లా ఆయన ప్రకటించడం ఆ మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఆయన ఏ వ్యక్తిగత సమస్యలతో ఎందుకు ఏ స్వలాభంతో దాని వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ మా అందరికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ కలిగింది. వాస్తవానికి మేమేమి అన్నా రాంబాబు గారిని విమర్శించే స్థాయి మాకైతే లేదు. ఆయన పెద్దలు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వారు ఆర్యవైశ్యులందరికీ ఎంతో చేదోడు వాదుడుగా ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ విధంగా ఎందుకు అన్నాడా మాకే అర్థం కావట్లేదు. ఈ మధ్యనే రాఘవబాబు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న ఏం జరిగిందని పలకరించి పోయిన వ్యక్తి. ఈ లోపల ఇప్పుడు ఇది కుటుంబ సమస్య. మనం అధికారంలో ఏదైనా ఈయనేమైనా సొంతగా గెద్దలూరిపోయి నేను అది చేస్తాను గ్రూపులు కట్టింది ఏమి లేదు. ఆ విషయంలో మీ అందరికీ తెలిసిందే. శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడా గ్రూపులు కట్టరు. మీరు అపోహపడితే మేము చేసేది ఏం లేదు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో శాసనసభ్యుడిగా రాఘవబాబుని ప్రతిపాదించాలి. 100కి 100 పాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మార్కాపురం గెద్దలూరు డివిజన్లో పర్యటించినప్పుడు ఒక దేవస్థాన ప్రమాణ స్వీకారోత్సవానికి పోయినప్పుడు స్పష్టంగా అందరికీ చెప్పడం జరిగింది, మాగుంట కుటుంబం ఒంగోలు పార్లమెంటుకే పరిమితం అవుతుంది తప్పితే సభకు ఎట్టి పరిస్థితుల్లో పోదు అని ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారు, వీరందరూ అన్నా రాంబాబు గారు, నాగార్జున రెడ్డి గారు, వీరందరూ ఉన్నారు. ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ రావటం అది మాకు చాలా బాధ కలిగించింది. మేము అన్నా రాంబాబు గారిని విమర్శించే అంత అనుభవం మాకు లేదు, అర్హత మాకు లేదు. కానీ ఆయన మాటల్ని మేము మేము ఖండిస్తున్నాం. దయచేసి రాంబాబు గారికి ఈ పత్రిముఖంగా మేము తెలుపుకునేది ఏంటంటే, దయచేసి పెద్దలు గవర్నర్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అన్న మాటల్ని మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. నిన్న
ఇతరుల శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి మాకు మాగుంట కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. గతంలో 1990 తర్వాత పులింగరెడ్డి ఎంపీ గారు ఉండేవారని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ మాగుంట కుటుంబం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఎంపీ గారంటే ఈ విధంగా ఉంటారు, జనంలో ఉంటారు అని చెప్పి తెలియజేసిన కుటుంబం మాగుంట కుటుంబం. ఎందుకంటే మన నిదర్శనం ఇక్కడ ఎవరైనా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆపద ఉందని చెప్పి ఒక ఫోన్ చేస్తే ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి, ఆయన నెంబర్ చెబుతాం, ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి గురించి నా సోదరుడు అన్నా రాంబాబు గారు అంటే నాకు మిత్రుడు బాగా. అయినా కానీ నేను ఒకటే చెప్తున్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది మేమందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే నీకు ఆయన గురించి తెలుసు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంత సౌమ్యుడో, ఎవరికి ఎటువంటి హాని చేసేటువంటి వ్యక్తి కాదు. ఈ జిల్లా ప్రజలకి ఎటువంటి సేవ చేశాడో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది సముచితం కాదు. కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం. మీరు బేషరతుగా దాని మీద ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి మాకు చాలా బాధ కలిగించింది. ఎప్పుడు సౌమ్యంగా ఉండే రాంబాబు ఈ రకంగా మాట్లాడటం చాలా అవివేకం అది. ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి మాట్లాడాల్సిందిగా మాట్లాడుకోవచ్చు. కానీ 30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా మాగుంట సుబ్బరామరెడ్డి గారు, పార్వతమ్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు సముచితంగా అందరికీ స్థానం ఇస్తూ కాంట్రవర్షన్ లేకుండా అందరు శాసనసభ్యులను కలుపుకొని పోయి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. చిన్నవాడిని కూడా పలకరించే వ్యక్తిని ఈరోజు నేను ఓడిస్తాను అని ఆయన మాట్లాడటం చాలా తప్పది. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. అది ఆయన వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, అందరు శాసనసభ్యులకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. ఆయన ఎవరిని కూడా దూషించే మనిషి కాదు, ఎవరు కూడా అపరిమేద ఉండే వ్యక్తి కాదు. అంత మంచి వ్యక్తిని ఈ రకంగా రాంబాబు గారు మాట్లాడటం ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.